విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం కూడా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమన్నారు. కృష్ణానది జలాలపై ఏపీకి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేదే లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సూచించారు. ఈ వారం సీఆర్డీఏపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భూములు త్యాగం చేసి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలన్నారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇక పంటలకు ధరలు తగ్గకుండా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలపైన రివ్యూ చేశారు. రబీ సీజన్లో 50,75,000 టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలని అంచనాలు పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అవసరమైన 13,451 కోట్ల రూపాయల కోసం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గోనె సంచుల్ని అందించాలని ఆదేశించారు. కృష్ణానది జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంలో బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలు లేదని, చట్టపరంగా దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని తెలిపారు. జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఈ వారం రివ్యూ నిర్వహించారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున జలాలు కేటాయించారు. ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిపైన సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73% మేర పూర్తి కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, R&R ప్యాకేజీని నిర్వాసితులకు వేగంగా అందించాలని సీఎం సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఏపీ ప్రభుత్వం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. విద్యార్థులు ప్రజాప్రతినిధుల్లా వ్యవహరిస్తూ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. మాక్ అసెంబ్లీ అద్భుతమని, విద్యార్థులు అదరగొట్టారని సీఎం అన్నారు. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదన్నారు చంద్రబాబు. కానీ ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కాస్త తడబాటు గురయ్యానన్నారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా సభ బాగా నిర్వహించారన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ రోజే నివాళులర్పించాం. భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ వారం రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. గుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని స్పష్టం చేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం చంద్రబాబు ఈ వారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు ప్రతి హాస్టల్లో ఉండాలని నిర్దేశించారు. రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై సీఎం ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమలోని పండ్ల తోటల రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. దాదాపు 6 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచనలు జారీ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపైన అధికారులతో ఈ వారం రివ్యూ నిర్వహించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్నెస్ యాప్ ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం రివ్యూ చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇక అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా వివిధ శాఖల అధికారులతో జరిపిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలన్నారు. గాలి, నీరు, ఇండస్ట్రియల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ లాంటి వాటిలో వివిధ రకాలుగా అధ్యయనం చేయాలన్నారు సీఎం. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించాలన్నారు. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తరువాత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.